ఈరోజు గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. లాస్ట్ ఒక వీడియో చూడండి. కళాయిలో గోంగూర వేసుకుంటాం. బాగా కడిగించుకొని గోంగూర కళాయిలో వేసుకుంటాం. ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత మనం బంద్ చేస్తాం. నేను చూపిస్తాను, మీకు చూడండి. ఇక ఈ విధంగా దగ్గరికి అయిపోవాలి. ఇది స్టవ్ క్లోజ్ చేసుకుంటాం. ఒక బౌల్లో తీసుకుని ఆయిల్ కళాయిలో కొంచెం చాలా 2 స్పూన్స్ ఆయిల్, వెల్లుల్లిపాయలు ఈ మాత్రం గోంగూరకి ఈ వెల్లుల్లిపాయ పడతాయి. ఒక 20-25 వెల్లుల్లిపాయల రెమ్మలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు తీసుకొని ఎండుమిరపకాయ, కొంచెం మెంతులు, జీలకర్ర ఎక్కువ క్వాంటిటీలో వేయండి. మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు ఇది బాగా వేగాలి. ఇది వేగిపోయింది. ఈ విధంగా వేగాలి. స్లోలో నేస్తే బాగా మనకి ఇది టేస్ట్ వస్తుంది. ఇది మనం పొయ్యి కట్టుకుంటాం. ఈ మిక్సీ జార్లోని ఇదంతా వేసేస్తాం. ఈ మిక్సీ జార్లో ఇదంతా వేసి ఇది ఒక పౌడర్లా చేసుకుంటాం మనం. ఇక ఈ విధంగా నలగాలి. ఈ దీంట్లోని ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత ఈ గోంగూరది వేసుకుంటాం. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి మనం మిక్సీ చేసుకుంటాం. దీంట్లోనే సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుంటాం. అది మిక్సీ చేసుకున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుంటాం. ఆయిల్ వేసుకుంటాం. ఒక 10-15 స్పూన్స్ వేసుకోండి. ఇది నిల్వ ఉంటుంది కదా 10-15 డేస్. అందుకే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కిపోయింది. ఇంగువ వేసుకుంటున్నాం. కంపల్సరీ అండి, ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్లో ఇంగువ వేసాక వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. మెంతులు ఒక 5-6 గింజలు, జీలకర్ర, మన కరివేపత్త, ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ నాకు కరివేపాకు లేదు, అందుకే నేను వేసుకోలే. వెల్లుల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు మనం ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ చాలు. ఇది ఆప్షనల్. ఇలా మామూలుగా ఉల్లిపాయ లేకుండా ఇలా పోపు వేసుకున్న తర్వాత పచ్చడి వేసుకొని నేను వేగిన తర్వాత ఆపుకోవచ్చు. నేను ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ వేసినా పాడవదు, ఒక 5-6 రోజులు కూడా ఉంటుంది ఇది అలాగా. కాబట్టి పచ్చివాసన పోయిన వరకు ఇప్పుడు ఈ పేస్ట్ మనం ఏ విధంగా మిక్సీ చేసుకున్నాం కదా, ఎండుమిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ, మెంతులు వేసుకుని మిక్సీ చేసాం కదా, ఈ మిక్సీ చేసిన పేస్ట్ వేసి ఈ విధంగా మనం నూనెలోని వేసిన పేస్టు ఇది బాగా ఏగి ఆయిల్ సైడ్కు రావాలి. అంతవరకు ఏగితే మీకు నిల్వ ఒక 5-6 డేస్ ఉంటుంది. నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నానండి, ఎందుకంటే కారం నాకేమో తక్కువ అనిపించింది. అందుకని నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను. ఈ విధంగా ఏగినాయండి. ఒక 5 మినిట్స్ అలాగా స్లోలో వదిలేయండి. ఇదొకటి బాగా ఏగింది. ఒక ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా. మీరు హాట్ రైస్ ఈ వేడి అన్నంలోని ఇది కలుపుకొని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్త్కి కూడా బెనిఫిట్స్. చల్లగా అయిపోయిందండి. నేను ఒక బాటిల్ జార్లోని ఎత్తిపెట్టి ఉంచేసుకున్నాను. ఇది మీకు 1 వీక్ వరకు ఉంటుంది. లేదు అంత డౌట్గా ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు మనం రైస్ తింటామో ఆ టైంలో తీసి మనం వాడుకోవచ్చు. నా ఛానల్కి వెళ్ళి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరోజినీ వరల్డ్స్.